హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం జరిగింది. అదేమిటంటే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత పంపిణీ తేదీనైతే ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ రెండవ విడతలో భాగంగా ఎవరికి ఇండ్లు వస్తాయి, ఏ విధంగా స్టేటస్ ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయి, L1 కేటగిరీ లిస్ట్లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L2 కేటగిరీ లిస్ట్లో ఉన్నటువంటి వారికి వస్తాయా, L3 కేటగిరీ లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, అసలు ఈ L1, L2, L3 అనేటటువంటి స్టేటస్ మీ యొక్క పేరు ఏ లిస్ట్లో ఉంది అనేది కూడా ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఎవరెవరికి ఈ ఇండ్లు వస్తాయి, ఎప్పుడు సర్వే జరుగుతుంది, అదేవిధంగా మీ యొక్క స్టేటస్ ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చెప్పేసి కనుక ఉన్నట్టయితే ఏం చేయాలి, ఏ విధంగా స్టేటస్ ఉంటే మీకు ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే మనకి ఇదివరకే మొదటి విడతలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున L1 లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హులైనటువంటి పేదలకి ఈ ఇండ్లనైతే మంజూరు పత్రాలని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మంజూరు పత్రాలు పొందినటువంటి లబ్ధిదారులైతే ఈ ఇండ్లని కట్టుకోవడం కూడా జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తాజాగా రెండో విడతకి సంబంధించి ఈ మంజూరు పత్రాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏప్రిల్ నెలని ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఆలోపు ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్, అదేవిధంగా స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా కంప్లీట్ అయితే అవుతాయి. సో దాని తర్వాత ఏప్రిల్లో మనకి ఈ రెండో విడతలో భాగంగా ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండో విడత మంజూరు పత్రాలని పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ కన్నా ముందు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి అంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరి సర్వే అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి ఫోటోలు తీసుకోవడము, వారికి సంబంధించి ఇల్లు ఉందా లేదా అనేటటువంటి దాన్ని వెరిఫై చేయడము, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి దానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే చాలామంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారు అంటే L2లో ఉన్నటువంటి వారికి సెకండ్ లిస్ట్లో ఇల్లు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అదైతే వాస్తవం కాదు. ఎందుకు అంటే నేను ఉన్నతాధికారుల ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఇదివరకు L1లో ఉన్నటువంటి వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ లిస్ట్లో కూడా L1లో ఉన్నటువంటి వారికి ఇండ్లు ఇవ్వగా మిగిలినటువంటి ఇంకా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి కదా, అందులోనే మళ్ళీ అర్హులను గుర్తించి వారికే L1 లిస్ట్లో మిగిలినటువంటి అర్హులకు మాత్రమే ఈ రెండో విడతలో కూడా ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఉన్నతాధికారులు క్లియర్గా తెలియజేయడం జరిగింది. అయితే మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో నేనైతే ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ బై అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి 4 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డు నెంబర్. ఈ 4గిట్లో మీ దగ్గర ఏ ఒకటి ఉన్నా సరిపోతుంది. మీ యొక్క పేరు ఏ లిస్ట్లో ఉంది అని తెలుసుకోవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ ద్వారా చూసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ మీద టచ్ చేసి నా యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తాను చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ని బ్లర్లో చూపిస్తున్నాను, అన్ని డీటెయిల్స్ అయితే చూపించకూడదు కాబట్టి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా మా జిల్లా పేరు ఉంటుంది, ఆధార్ నెంబర్ చివరి 4 నెంబర్స్ కనిపిస్తాయి, సర్వేయర్ నేమ్ మీకు సర్వే ఎవరు చేశారో కూడా కనిపిస్తుంది, అప్లికేషన్ నేమ్ ఇక్కడ మా అమ్మగారి పేరు అనేది ఉంది, సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ టైప్ చూసుకున్నట్టయితే లిస్ట్ 3 అంటే ఆల్రెడీ గృహాలను కలిగి ఉన్నటువంటి వారు లేదా ఇదివరకు ప్రభుత్వ పథకంలో భాగంగా ఇల్లు పొందినటువంటి వారికి లిస్ట్ 3 అనేది ఉంటుంది. ఇక్కడైతే లిస్ట్ 3 అనేది ఉంది. ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కూడా స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లిస్ట్ టైప్ లిస్ట్ 3 ఉంది కదా, ఇక్కడ లిస్ట్ 1 ఉన్నటువంటి వారికి రెండవ విడతలో భాగంగా ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ లిస్ట్ 1 నుండి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి ఎవరికైతే ఉంటుందో మీ లోకల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, అదేవిధంగా జీపీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు. ఈ ఇద్దరు మీకు సపోర్ట్ చేసినట్టయితే మీకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం 100కి 100% ఉంది. కాబట్టి వారిని ఒకసారి మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఇండ్లు వచ్చేటటువంటి ఛాన్సెస్, మీకు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా వారైతే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.